హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుదర్శన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ మనం హరప్పన్ సివిలైజేషన్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇంతకు ముందు నేను పార్ట్ 1 చేశాను హరప్పన్ సివిలైజేషన్ మీద. ఫస్ట్ మీరు చూడండి, తర్వాత ఇది చూడండి, అర్థమైంది మీకు. అండ్ ఈరోజు వీడియోలో మనం మోహంజదారో సిటీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దాని ఆర్కిటెక్చర్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో, టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోహంజదారో ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి సిటిడల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లోవర్ టౌన్. అండ్ సిటిడల్ ఏదైతే ఉందో కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఇది కట్టడం జరుగుతుంది. అండ్ లోవర్ టౌన్ ఏదైతే ఉందో మామూలుగా ల్యాండ్ మీద ఈ లోవర్ సిటీ అనేది ఉండటం జరిగింది. అండ్ సిటిడల్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం టైం అప్పుడు అండ్ కొన్ని పండగలప్పుడు ఆ టైంలో ఇక్కడికి సిటిడల్ దగ్గరికి రావడం జరిగితే అండ్ ఇక్కడ స్నానం చేయడానికి ఫెసిలిటీస్ కూడా బాగా సిటిడల్లో ఉండటం జరిగింది. అండ్ కొన్ని స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఈ సిటిడల్ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ లోవర్ టౌన్ ఏదైతే ఉందో మామూలుగా మనుషులు నివసించడానికి లోవర్ సిటీలో ఇంకా కట్టడం జరుగుతుంది. అండ్ లోవర్ సిటీకి సిటిడల్కి ఈ రెండింటికి డిఫరెన్స్ మధ్యలో వచ్చేసి ఒక వాల్ అనేది ఉండటం జరిగింది. అండ్ సిటిడల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అది కొంచెం ఎత్తైన ప్లాట్ఫామ్ మీద ఈ సిటిడల్ అనేది ఉండటం జరిగింది. అండ్ లోవర్ టౌన్ ఏదైతే ఉందో అది కింద ఉండటం జరిగింది. అండ్ సిటిడల్ దగ్గరికి కొంత స్పెషల్ పర్పస్ ఉన్నప్పుడే ఈ సిటిడల్ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ లోవర్ టౌన్ ఏదైతే ఉందో అక్కడ చాలా వివిధ రకాల బిల్డింగ్స్, ప్లాట్ఫామ్స్ అనేది ఉండటం జరిగింది. అండ్ ఫస్ట్ ప్లానింగ్ ఏదైతే ఉందో వీరు చేసేవారు. ప్లానింగ్ చేసిన తర్వాత ఈ డ్రైనేజ్ సిస్టమ్ ప్లాన్ చేసిన తర్వాత ఇక్కడ ఇల్లు అనేది కట్టేవారు. అండ్ ఇక్కడ రోడ్స్ ఏదైతే ఉందో రోడ్స్ వచ్చేసి గ్రిడ్ ప్యాటర్న్లో, అంటే 90 డిగ్రీ యాంగిల్ ప్యాటర్న్లో ఈ ఇల్లు కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, నీరు పోవడానికి డ్రైనేజ్ కానీ అవన్నీ యాంగిల్స్లో ఒకదానికి ఇంటర్సెక్ట్ అయ్యేటట్టుగా ఇరు ప్లాట్ఫామ్స్ కట్టేవారు. అండ్ ఇల్లు డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, రోడ్స్ కానీ బాగా వెల్ ప్లాన్ సిటీగా మోహంజదారోని పిలవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఫస్ట్ స్ట్రీట్స్ రోడ్లు ఏదైతే ఉన్నాయో వాటికి ప్లాన్ గీసేవారు. ఫస్ట్ రోడ్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటనేది ఫస్ట్ వీళ్ళు ప్లాన్ చేసేవారు. అండ్ తర్వాత రోడ్ డ్రైనేజ్ సిస్టమ్ నీరు పోవడానికి మొత్తం చూసుకుని తర్వాత వీరు బిల్డింగ్స్ అని కట్టేవారు. అండ్ మోహంజదారో ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అది లోవర్ టౌన్లో రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో మామూలుగా నివసించడానికి బిల్డింగ్స్ అనేది మోహంజదారోలో కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ కోర్ట్యార్డ్ ఏదైతే ఉందో కోర్ట్యార్డ్ మరియు రూమ్స్ అనేది కూడా వీళ్ళు క్రియేట్ చేసుకునేవారు. రూమ్స్ మళ్ళీ లివింగ్ రూమ్ మళ్ళీగా కోర్ట్యార్డ్ కానీ అక్కడ ఉండేది కట్టించుకునేవారు. అండ్ వీరు వేరే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది వీరు చేసేవారు. లైక్ కుకింగ్ చేసేవారు ఆ టైంలో, అండ్ వేవింగ్ చేసేవారు, ఇంకా చాలా వివిధ రకాల పనులు అనేది చేసేవారు ఆ టైంలో. అండ్ వీరు కోర్ట్యార్డ్లో ఎక్కడైతే ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఇంటి బయట ఖాళీ స్థలంలో వీరు కుకింగ్, వేవింగ్ కానీ ఇవన్నీ పనులు చేసేవారు ఆ టైంలో. అండ్ ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టించుకునేవారు. అండ్ ఇల్లు కట్టించుకుంటే ఈ ఇంటికి కిటికీలు అనేది ఉండేవి కాదు, విండోస్ అనేది ఉండేవి కాదు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మామూలుగా మెయిన్ వ్యూ ఏదైతే ఉందో అది ఉండేది కాదు. అండ్ ఇక్కడ ప్రైవసీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇక్కడ విండోస్ లేకపోవటం వల్ల ఇక్కడ ప్రైవసీ ఏదైతే ఉందో చాలా బాగా మెయింటైన్ చేసేవారు ఆ టైంలోనే. చూడండి ఫ్రెండ్స్, హరప్పన్ సివిలైజేషన్ టైం నుంచే ఈ ప్రైవసీ ఏదైతే ఉందో ఆ టైం నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఆ టైం నుంచి డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, తర్వాత ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉంటాయో క్రియేట్ చేయటం కానీ అవి ఆ టైం నుంచే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రతి ఇంటికి కోర్ట్యార్డ్ అనేది గ్యారంటీగా ఉండేది, ఖాళీ స్థలం అనేది గ్యారంటీగా ఉంచుకునేవారు తన ఇంట్లో. అండ్ బాత్రూమ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని పేవ్డ్ బ్రిక్స్ అంటే కొంచెం లైట్ వెయిట్ బ్రిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని పెట్టి వీరు బాత్రూమ్స్ అనేది కూడా కట్టించుకునేవారు ఆ టైంలోనే. అండ్ ఇవన్నీ బాత్రూమ్ ఏదైతే ఉందో అది డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో నీరు పోవడానికి అది డైరెక్ట్గా కనెక్ట్ చేసేవారు ఆ టైంలోనే. వాటర్ ఏదైతే ఉందో వేస్ట్ అవ్వకోకుండా చుట్టూరు డ్రైనేజ్ సిస్టమ్ అనేది కట్టించుకునేవారు ఆ టైంలో. అండ్ ఆ టైంలోనే రెండు
2 అంతస్తుల బిల్డింగ్ కూడా ఆ టైంలో కట్టారు. అండ్ ఇక్కడ స్టేర్ కేస్ ఏదైతే ఉందో ఒక 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 ఇంటి నుంచి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ అనేది ఆ టైంలో కట్టించుకునేవారు. అండ్ ఇక్కడ చాలా ఇల్లులు అనేది ఉండేవి ఆ టైంలో. అండ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం బావిలు అనేది కూడా తవ్వించుకునేవారు. అండ్ ఆ టైంలోనే మోహంజోదారోలో వచ్చేసేసి దాదాపు 700 బావిలు అనేది కనిపించడం జరిగింది. ఎవిడెన్సెస్ మనకి 700 బావిలు మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ హరప్పా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హరప్పన్స్ ఆ టైంలో డ్రైనేజ్ సిస్టమ్ నీరు పోవడానికి ఎలాంటి పద్ధతి యూజ్ చేసేవారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఆ టైంలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగా ప్లాన్ చేసేవారు. ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది నీరు పోవడానికి ఎలా అనేది ఫస్ట్ వీరు నీరు పోయే పద్ధతి అనేది తీసుకొచ్చారు. తర్వాత వీళ్ళు సిటీ అనేది ప్లాన్ చేసేవారు. వీళ్ళు ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ అది గీసేవారు ఫ్రెండ్స్. ప్లాన్ గీసి తర్వాత డ్రైనేజ్ సిస్టమ్స్ సెట్ చేసి తర్వాత రోడ్స్ సెట్ చేసి తర్వాత అప్పుడు ఇల్లులు అనేది కట్టేవారు. అండ్ ప్రతి ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది కనెక్ట్ అయి ఉండేది. అండ్ వాటర్ పోవడానికి అండ్ ఇక్కడ ఈ డ్రైనేజీలు ఏదైతే ఉంటాయో డ్రైనేజీలు ఇవన్నిటిని మోతార్ లైమ్ అండ్ జిప్సమ్స్తో వీరు ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేది కట్టేవారు. అండ్ ఇక్కడ బిగ్ బ్రిక్స్ ఏదైతే పెద్ద రాళ్ళు ఏదైతే ఉన్నాయో ఇక్కడ వీటిని మ్యాన్ హోల్ దగ్గర పెట్టేవారు. అండ్ క్లీన్ చేయడానికి లేకపోతే ఏదైనా డ్రైన్ పర్పస్ ఏదైనా వచ్చిందంటే ఇంక వీళ్ళు ఆ బ్రిక్స్ని ఈజీగా మూవ్ చేయడానికి మ్యాన్ హోల్స్ అనేది మధ్యలో క్రియేట్ చేసేవారు. అండ్ ఇక్కడ కొంత దూరంలో ఇది ఇంటర్వెల్స్లో వీటిని కొంచెం గ్యాప్ అనేది వదిలేవారు. ఎందుకంటే క్లీనింగ్ చేయడానికి ఆ టైంలో క్లీనింగ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. అందుకని కొంచెం ఏరియాస్లో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంచెం ఓపెన్ చేసేసి మ్యాన్ హోల్స్ అనేది ఆ టైంలో క్రియేట్ చేసేవారు. అండ్ ఇక్కడ సెటిల్మెంట్స్ అనేది లోథల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, లోథల్లో అండ్ మడ్ బ్రిక్స్ ఏదైతే ఉన్నాయో వాటితో ఈ కాల్చిన ఇటుకలు ఏదైతే ఉన్నాయో వాటితో ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేది కూడా కట్టించేవారు ఆ టైంలో. అండ్ ఇక్కడ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా కొన్ని రోజులకి ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రతిసారి క్లీన్ చేసేవారు ఆ టైంలో. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసేసి గ్రేట్ బాత్. మోహంజోదారోలో ఫ్రెండ్స్ ఈ గ్రేట్ బాత్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవారు ఆ టైంలో. ఈ సిటిడల్లో ఈ గ్రేట్ బాత్ అనేది ఉండటం జరుగుతుంది. అండ్ ఇక్కడ సమ్ స్పెషల్ బిల్డింగ్స్ ఆర్ లైక్ గ్రేట్ బాత్ ఆఫ్ మోహంజోదారోలో గ్రేట్ బాత్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు గ్రేట్ బాత్కి. ఎందుకంటే గ్రేట్ బాత్ అంటే ఏంటి ఫ్రెండ్స్, బాత్ అంటే ఇక్కడ కొన్ని స్పెషల్ పండగలు వచ్చినప్పుడు ఇక్కడికి మనుషులు అనేది వచ్చేవారు. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రెక్టాంగులర్ ట్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ట్యాంక్లో వీరు వాటర్ పోసి ఉంచేవారు. అండ్ అక్కడ గ్రేట్ స్నానం అనేది చేసేవారు. అండ్ అందుకని దీన్ని గ్రేట్ బాత్ అని పిలుస్తారు. అండ్ సమ్ ఆఫ్ ది స్పెషల్ రిలీజియస్ ఒకేషన్స్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్, కొన్ని పండగలు అయినప్పుడు రిలీజియన్స్ ఒకేషన్స్ అయినప్పుడు ఇక్కడ పబ్లిక్ ఏదైతే ఉందో మోహంజోదారో పబ్లిక్ ఇక్కడికి వచ్చి స్నానం చేసేవారు. అండ్ గ్రేట్ బాత్ ఏదైతే ఉందో ఇది రెక్టాంగులర్ ట్యాంక్ అనేది ఉండటం జరుగుతుంది. 4 సైడ్స్ అనేది దీనికి రెక్టాంగులర్ గ్రేట్ బాత్కి ఉండటం జరిగింది. రెక్టాంగులర్ గ్రేట్ బాత్ కన్కర్డ్ విత్ ది ఆల్ 4 sides. అండ్ ట్యాంక్ వాజ్ మేడ్ ది వాటర్ టైట్. ఆ టైంలో వాటర్ టైట్ అనేది చేసేవారు ఈ రెక్టాంగులర్ ట్యాంక్కి వాటర్ పోకుండా. అండ్ ఈ సిమెంటింగ్ ఏజెంట్స్ లైక్ మోతార్ జిప్సమ్ అనేది యూజ్ చేసేవారు సిమెంట్ లాగా. అండ్ దీంట్లో రూమ్స్ అనేది తయారు చేసేవారు. అండ్ ట్యాంక్ ఏదైతే ఉందో ఒక పెద్ద ట్యాంక్ అనేది ఉండేది. అండ్ దాని నుంచి వీరు స్నానం చేసేవారు. అండ్ ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది డ్రైనేజ్ సిస్టమ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండేది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైండింగ్ అబౌట్ ది క్రాఫ్ట్ ప్రొడక్షన్. అండ్ ఈ హరప్పన్ సభ్యత ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అది చాలా పెద్ద సభ్యత. అండ్ పెద్ద సభ్యత ఉన్నదంటే ఏదో ఒక బిజినెస్ అనేది ఆ టైంలో చేసేవారు వీళ్ళు. అండ్ బిజినెస్ చేయడానికి వీరు ఏదో ఒకటి
ప్రొడక్షన్ ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేసేవారు అమ్మడానికి. అండ్ వీళ్ళు పెద్ద సభ్యత కాబట్టి ఆ టైంలోనే ఎక్కువ మెసొపొటామియా అండ్ ఒమాన్ అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ సభ్యతతో వీళ్ళు ట్రేడింగ్ అనేది చేసేవారు ఆ టైంలో. అండ్ ట్రేడింగ్ చేయడానికి వీరు క్రాఫ్టింగ్ పని ఏదైతే ఉంటుందో అది ఏమేమి పనులు చేసేవారు ఆ టైంలో అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఆ టైంలో క్రాఫ్ట్ ప్రొడక్షన్ చేయడానికి రా మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రా మెటీరియల్స్ అనేది మనకి రిమార్కబుల్గా దొరికేవి మనకి. అండ్ స్టోన్స్ లైక్ క్యారలిన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రెడ్ కలర్. ఈ క్యారలిన్ అనేది రా మెటీరియల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. రా మెటీరియల్స్ నుంచి ప్రొడక్షన్ అనేది వీరు చేసేవారు. బ్యూటిఫుల్ రెడ్ కలర్ క్యారలిన్ అనేది దాని నుంచి రాయి నుంచి జెసఫర్, క్రిస్టల్, క్వెన్జడ్ అండ్ సెటైట్. మెటల్స్ వచ్చేసి కాపర్. ఆ టైంలో కాపర్ బాగా యూజ్ చేసేవారు హరప్పన్ సివిలైజేషన్స్ వారు. అండ్ బ్రాంజ్. ఈ హరప్పన్ సివిలైజేషన్ని బ్రాంజ్ సివిలైజేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఆ టైంలో గోల్డ్ కూడా వీరు యూజ్ చేసేవారు. అండ్ టెరాకోటా మట్టితో తయారు చేసిన ఐటమ్స్ని కూడా వీరు బాగా యూజ్ చేసేవారు ఆ టైంలో. అండ్ వీరు ఎలా ఈ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనేది తయారు చేసేవారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ సమ్టైమ్స్ మేడ్ అప్ ఆఫ్ 2 or more సిమెంటింగ్ టుగెదర్ వైల్ దేర్ గోల్డ్ క్యాప్స్. అండ్ ఆ టైంలో వీరు 2 సిమెంటింగ్ ఏజెంట్స్ని తీసుకుని వీటి రాల్ని కనెక్ట్ చేసి జాయింట్ చేసి వీళ్ళు గోల్డ్ క్యాప్స్తో వీరు టైట్ చేసేవారు. అండ్ ఆ టైంలో మనకి సిలిండ్రికల్, స్పారికల్ అండ్ బ్యారెల్ షేప్డ్. ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నట్లు ఇట్లాంటి షేప్స్ అనేది ఈ మట్టాడికి ఇచ్చేవారు. అండ్ దీంట్లో లిక్విడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా మనకి ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. అండ్ మెసొపొటామియా ఏదైతే ఉందో మెసొపొటామియాలో మనకి ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. అండ్ ఇలాంటి మట్టి పాత్ర అనేది ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి బాగా యూస్ఫుల్ అయ్యేది ఆ టైంలో. అండ్ వీళ్ళు డెకరేట్ కానీ పెయింటింగ్ కానివ్వండి, ఆ టైంలో డిజైన్స్ కూడా వీరు వేసేవారు ఆ మట్టి పాత్రల మీద. ఎక్కువ డబ్బులుగా అమ్ముడుకుపోతానికి ఆ పాత్ర వీళ్ళు ఆ టైంలో డిజైన్స్, పెయింటింగ్స్ కానీ అవన్నీ కానివ్వండి వీరు ఆ టైంలో వేసేవారు. అండ్ దే మేడ్ బ్యాంగిల్స్ గాజులు ఏదైతే ఉన్నాయో ఆ టైంలో కాళీబంగా ఏదైతే ఉందో రాజస్థాన్లో, ఈ కాళీబంగాలో బ్యాంగిల్స్ అనేది గాజులు అనేది బాగా ఎక్కువగా తయారు చేసేవారు. అండ్ షెల్స్ నాగేశ్వర్ ఇంకా బాలాకోట్ ఏదైతే ఉందో అది సముద్రం పక్కన ఉండటం వల్ల షెల్స్ అంటే మనకి సముద్రం నుంచి దొరికిన శంకు కానీ అట్లాంటి షెల్స్ కానివ్వండి ఇవన్నిటిని కూడా వీరు ఎక్స్పోర్ట్ చేసేవారు. అండ్ వీరు స్పెషలైజ్డ్ డ్రిల్స్ ఏదైతే ఉన్నాయో అవి చనిదారులో, లోథల్లో మనకి ధోలావీరలో ఎవిడెన్సెస్ కూడా దొరకడం జరిగింది. అండ్ నాగేశ్వర్, బాలాకోట్ ఏదైతే ఉందో ఇక్కడ సెంటర్స్గా ఉండటం జరుగుతుంది. అండ్ ఈ రెండు వచ్చేసి నాగేశ్వర్ అండ్ బాలాకోట్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు సముద్రంకి పక్కన ఉండేవి. అండ్ ఇక్కడి నుంచి సముద్రపు వస్తువులు ఏదైతే ఉన్నాయో చేపలు కానివ్వండి అండ్ సముద్రంలో దొరికిన శంకులు కానివ్వండి ఏదైనా ఈ షెల్స్ అనేది వీళ్ళని కలెక్ట్ చేసుకుని వీళ్ళని వేరే సభ్యతలకి అమ్మేవారు. అండ్ చనిదారు ఏదైతే ఉందో చనిదారు వచ్చేసి సెంటర్ ఆఫ్ ది ప్రొడక్షన్. ఈ చనిదారులో క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువగా చేసేవారు, ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేసేవారు. అండ్ వీరు బెడ్ మేకింగ్, షెల్ కటింగ్ అవన్నీ కూడా ఇక్కడే చనిదారులో జరిగేవి. మెటల్ వర్క్ ఏదైతే ఉందో ఇనుము పని ఏదైతే ఉందో ఇక్కడే జరిగేది. సీల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫ్రెండ్స్ ప్రతి సభ్యతకి తనకి వేరే సీల్ అనేది ఉండటం జరుగుతుంది. అండ్ ఇక్కడ హరప్పన్ సీల్ వచ్చేసేసి ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నట్లు దీన్ని హరప్పన్ సీల్ అని పిలుస్తారు. ఇది వచ్చేసేసి యూనికార్న్ ఇది. అండ్ ఇది ఎవిడెన్సెస్గా మనకి దొరకటం జరిగింది. ఇది హరప్పన్ సివిలైజేషన్ సీల్ మీరు అక్కడ ఇమేజ్లో చూస్తున్నట్లు. అండ్ వీరు వెయిట్ మేకింగ్ కూడా చేసేవారు. ఆ టైంలో బైనరీ సిస్టంలో ఈ వెయిట్ అనేది ఉండేది 2, 6, 9 అలాగా ఉండేది. మనం చూద్దాం నెక్స్ట్ టాపిక్లో మనకు వచ్చింది. అండ్ ఇక్కడ ఈ సెంటర్స్ని ఆ టైంలో ప్రొడక్షన్ చేసేవారు ఫ్రెండ్స్. ఆ టైంలో క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనేది చేసేవారు. అండ్ మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది అక్కడ సెంటర్స్ ఉండేవి, క్రాఫ్ట్ ప్రొడక్షన్ జరిగేది అనేది మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుందంటే, అండ్ ఈ ఆర్కియాలజిస్ట్స్ కూడా
కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తెలియడానికి. అండ్ ఈ ఈ ఆర్కియాలజిస్ట్స్ ఎలా కనిపెడతారంటే రా మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో మెయిన్ ఫ్రెండ్స్ ఈ క్రాఫ్ట్ ప్రొడక్షన్ జరగడానికి రా మెటీరియల్స్ అనేది ఇంపార్టెంట్. రా మెటీరియల్స్ లేకుండా క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనేది జరగదు. ఈ రా మెటీరియల్స్ అనేది ఈజీగా ఎక్కడైతే దొరుకుతున్నాయో అక్కడ. అండ్ టూల్స్ అనేది కూడా టూల్స్ లేకుండా మనం క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనేది చేయలేం. ఈ టూల్స్ అనేది కూడా ఈజీలీ అవైలబుల్ ఉన్నాయా లేవా. అండ్ అన్ఫినిష్డ్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి పనికిరాని వస్తువులు ఏదో ఉన్నాయో వాటిని పడేసిన చోటు మనకి తెలియడం జరుగుతుంది. అండ్ రిజెక్టెడ్స్ కొన్నిసార్లు కొన్ని మనం తయారు చేసేటప్పుడు కొన్ని బాగా వస్తాయి, కొన్ని బాగా రావు. కొన్ని బాగా రాని పడేసేస్తారు. వేస్ట్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటిని అక్కడ పడేసిన చోట ఇక్కడ మనకి సెంటర్ ఉండేది అనేది మనకి తెలియటం జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఆ టైంలో వీరు ఎవరెవరితో కాంటాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఉండేవి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆర్కియాలజిస్ట్కి తెలిసింది ఏంటంటే ఇది హరప్పన్స్ ఏదైతే ఉన్నారో హరప్పన్ సివిలైజేషన్స్ మనుషులు ఏదైతే ఉన్నారో అది చాలా దూరంగా కూడా ట్రేడ్ చేసేవారు. ఆ టైంలోనే దూరంగా పడవల మీద ఇల్లు ట్రేడ్ చేసేవారు. అండ్ పడవల మీద కానివ్వండి, గుర్రాల మీద కానివ్వండి, వీళ్ళు ట్రేడింగ్ అయితే గ్యారంటీ చేసేవారు. అండ్ ఆ టైంలో సీల్స్ వెయిట్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సీల్స్ అనేది మీకు చెప్పినట్టు ఒక సభ్యతకు వచ్చేసి దానికి వివిధ రకమైన సీల్ అనేది ఉండటం జరుగుతుంది. అండ్ వెయిట్స్ వచ్చేసేసి బరువు. అండ్ ఆ టైంలో వచ్చేసేసి హరప్పన్ సివిలైజేషన్కి బైనరీ సిస్టమ్స్ అనేది బైనరీ వెయిట్స్ అనేది ఉండటం జరిగింది. అండ్ బర్డ్స్ వచ్చేసేసి ఇది మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సీల్స్, వెయిట్స్ అండ్ బర్డ్స్ వచ్చేసేసి. అండ్ హరప్పన్స్ వచ్చేసి ఆ టైంలో ఒమాన్ ఏదైతే ఉందో ఒమాన్ దేశం ఏదైతే ఉందో ఒమాన్కి వీరు ఎక్స్పోర్ట్ అనేది చేసేవారు ఆ టైంలో. అండ్ కెమికల్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఒమాన్కి వచ్చేసి కోపర్ అనేది పంపించేవారు. అండ్ ఆ టైంలో అండ్ నిక్కల్ ఆ టైంలో పంపించేవారు. కామన్గా యూజ్ అయ్యే వస్తువులు ఆ టైంలో పంపించేవారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫౌండ్ ఇన్ ది సైట్. అండ్ ఇక్కడ వివిధ రకాల ఆబ్జెక్ట్స్ కూడా దొరకడం జరిగింది సైట్లో మనకి. అండ్ ఇక్కడ ఒమాన్కి వచ్చేసి బ్లాక్ కలర్ క్లే ఏదైతే ఉందో అది పంపించేవారు ఆ టైంలో. ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మెసొపొటామియా కూడా చాలా పెద్ద సభ్యతలో నుంచి ఒకటిగా పిలవడం జరుగుతుంది. అండ్ ఆ టైంలో మెసొపొటామియా కూడా వీరు ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ అనేది జరిగింది ఆ టైంలోనే. అండ్ ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం సీల్స్, వెయిట్స్ అండ్ బర్డ్స్ గురించి మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వారికి అసలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్.